శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. అపారకర రాసతం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమః. వచన సుందరకాండం ఎపిసోడు 16 చెప్పుకోవాలి. ఇప్పుడు 15లో ఏం చెప్పుకున్నాం అంటే 5వ రోజు పారాయణ సమాప్తం టైం అన్నమాట. చెప్పుకున్నది ఏంటంటే సీతాదేవి స్థితి శరత్కారలాతెవరో ఒప్పుతూ ఉండేను. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు 6వ రోజు పారాయణ ప్రారంభం. శ్రీరస్తు శుభమస్తు అభిగ్రమస్తు. హనుమంతుని ద్వారా శ్రీరామచంద్రుని కుశల సమాచారములను వినినంతనే సీతాదేవి ముఖము నిండు చంద్రుని శోభలను వెదజల్లాను. ఆమె హనుమంతునితో ధర్మసమ్మతములై అర్థవంతములైన వచనములను ఇట్లు పలికెను. ఓ వానరోత్తమ, శ్రీరాముడు తదేక ధ్యాసతో ఎల్లప్పుడూ నిన్నే స్మరించుతున్నాడు అని నీవు నుడివిన వచనములు నాకు అమృత తుల్యములు. అవి ఆనందదాయకములు. అతడు శోకమగ్నుడై ఉన్నాడు అని నీవు తెలిపిన మాటలు నాకు విషసదృశ్యములు. ఇవి దుఃఖకారకములు. అంతులేని ఐశ్వర్యములందు కానీ దారుణమైన దుఃఖములందు కానీ త్రాడుతో వలయే బంధించి దయము పురుషుని లాగుకొని పోవును. అంటే తాడుతో లాగినట్టు వాళ్ళ ప్రాణులకు విధి అనుల్లంఘనీయము సుమా. శ్రీరాముడు ఈ శోక సముద్రం నుండి ఎప్పటికీ బయటపడగలడు. శ్రీరాముడు రావణాది రాక్షసులను సంహరించి నా లంకానగరమును రూపుమాపి నన్ను ఇప్పుడు చేరినావు కదా. రావణుడు నాకు పెట్టిన 1 సంవత్సర కాలము వ్యవధిలో 10వ నెల నడుస్తున్నది. ఇక 2 మాసములే మిగిలి ఉన్నది. ఆ గడువు ముగియే వరకే నేను జీవించిందును. కావున త్వరపడమని శ్రీరాముడితో విన్నవింపు. సీతాదేవిని రాముడికి అప్పగింపమని విభీషణుడు రావణుడికి ఎంతగా బతిమాలి చెప్పినా ఆ మాటలను రావణుడు లక్ష్య పెట్టట్లేదు. ఓ కపివర, అనలా అన్న ఆమె విభీషణ పెద్ద కూతురు. ఆమె తన తల్లి పంపగా ఇతడికి వచ్చి నాతో స్వయంగా ఇట్లు పలికెను. అనింజుడు అను తెలివిగా విద్వాంసులు, ధైర్యశాలి, ఉత్తమ స్వభావం గల ఒక వృద్ధ రాక్షసుడు రావణుని కడకు రావణుని వద్ద చొరవగలవాడు. అతనికి రాముని వలన రాక్షసుల నాశనం తథ్యము అని నొక్కి చెప్పినా ఆ హితవచనములను ఇప్పుడు అడచేవిన పెట్టాను. ఓ కపీశ్వర, నా స్వామి త్వరలో నన్ను చేరగలడు. ఇది నా పరమ విశ్వాసము. నా అంతరాత్మ పవిత్రమైనది. శ్రీరాముడు దండకారణ్యంలో తానొక్కడే 14,000 మంది రాక్షసులను హతమార్చను. అట్టి మహావీరులకు ఏ శత్రువు భయపడడు. శ్రీరాముడు తన బాణ పరంపరలచే శత్రు రాక్షస సమూహములను నుగ్గు గావింపగలడు. శోకముతో కృష్ణించినది, కలలేంత అశ్రువులు నిండినది ఒక సీతాదేవి ఈ విధముగా పలుకగా ఆమెతో హనుమంతుడు ఇట్లనెను. శ్రీరాముడు నా మాటలను వినినంతనే పల్లోక వానర సమూహములతో కూడిన మహాసైన్యమును వెంటనేడుకొని శీఘ్రముగా రాగలడు. లేనితో అమ్మా, నేడే నిన్ను ఈ దుఃఖముల నుండి విముక్తురాలు చేయగలను. ఓ పూజ్యురాల, నా వీపును అధిరోహింపము. నిన్ను నా వీపుపై చేర్చుకుని ఈ మహాసముద్రం దాటగలను. రావణుడితో కూడా ఈ లంకల పెగలించి తీసుకుని పోగల శక్తి నాకు కలదు. ఓ వైదేహి, నేను ఇక్కడికి వచ్చిన విధముగానే ఆకాశ మార్గమున నిన్ను తీసుకుని వెళ్ళగలను సుమా. ఇందు సంశయము లేదు. సీతాదేవి ఈ అద్భుత వచనములను విని ఆనంద ఆశ్చర్యములతో పులకితగాత్రయ్యాయి. ఓ హనుమంతుడా, ఇంత దూరంలో ఇట్లు మోసుకుని వెళ్ళగలవు. నీ శరీరమేమో చిన్నది. నన్ను ఇచ్చటి నుండి మహాపురుషుడైన నా స్వామి గడుకు ఎట్లు తీసుకుని పోగలవు. ఈ మాటలకు హనుమంతుడు తన పర్వతాకార రూపములను ప్రకటింపదలిచి సీతాదేవికి తన బృహద్రూపమును చూపాను. ధీశాలిగా కపివరుడు ఆ చెట్టు వేదిక నుండి ఒక్క గంతులో కొంత దూరముకు చేరి సీతాదేవికి నమ్మకము కలిగించుటకై శరీరమును మేరు మందర గిరులతో సమానముగా పెరిగి ప్రజ్వలించుతున్న అగ్నిజ్వాలలో వెలుగొందుతూ సీతాదేవి సమ్ముఖమున నిలిచెను.
పర్వత సదృశుడును, ఎర్రని ముఖము గలవాడును, మిక్కిలి బలశాలియును, వజ్రం వల్ల తీక్ష్ణమైన కోరలు, నఖములు, భయంకరమైన ఆకారము గలవాడైన హనుమంతుడు సీతాదేవితో ఇట్లు పలికెను, ఈ లంకానగరమును రావణుడు సైతముగా తీసుకుని పోగల శక్తి నాకు కలదు. దేవి, అందువలన సందేహమును వీడుము, మనసును కుదుటపరుచుకొనుము. నీవు నా వీపును అధిరోహించి రామలక్ష్మణుల కాడ. అప్పుడు జానకి వాయుసునితో ఇట్లను, ఓ వానరోత్తమ, నీ బలపరాక్రమములను వాయువేగ గమనమును అగ్నిజ్వాల వంటి నీ అద్భుత తేజస్సును నేను తెలుసుకుంటుని. సామాన్య మానవుడు ఎవడైనను ఊహలకు అందని సముద్రమును దాటి ఈ ప్రదేశముకు రాగలడా? నీ గమన వేగమును, నన్ను తీసుకుని వెళ్ళగల నీ శక్తిని నేను ఎరుగుదును. మహాత్ములు తమ కార్యసిద్ధికై ముందుగా బాగుగా ఆలోచించెదరు. నేను కూడా ముందు వెలుగులు ఆలోచించి ఒక నిర్ణయమునకు రావలసి ఉన్నది. ఓ పుణ్యపురుష కపివర, నేను నీతో ప్రయాణం చేయుట యుక్తము కాదు. నీ వాయువేగ గమనము నాకు తత్తరపాటు కలిగింపవచ్చును. అంతేకాదు, ఈ విషయంలో అనేక అవాంతరములు కానీ ఊహాజనిత అశుభములు కానీ రాక్షసుల వలన కలగవచ్చును. రాక్షసులందరినీ నీవే చంపి నన్ను తీసుకుపోయినతో శ్రీరాముని కీర్తికి భంగము వాటిల్లును. లేదా రాక్షసులు నన్ను తీసుకుని పోయి ఆ వానరులు కానీ రామ లక్ష్మణులు కానీ తెలుసుకోలేనంత రహస్య ప్రదేశమున దాచి ఉంచగలరు. అందువలన నన్ను తీసుకుని పోవటకై నీవు సంకల్పించిన ఈ ప్రయత్నం అంతయును వ్యర్థమే అవును. కావున ఇక్కడికి శ్రీరాముడు నీతో కలిసి వచ్చటే మంచిది. ఓ వానర పొంగవ, నా పాతివృత్య ధర్మమును అనుసరించి శ్రీరాముని తప్ప మరొక పురుషుని నా శరీరమును నా బొందులో ప్రాణం ఉండినంత వరకు తాకను. రావణుడు బలవంతముగా నన్ను అపహరించుకుని వచ్చినప్పుడు నాకు వాని శరీర స్పర్శ కలిగినది. ఏలన స్వయముగా ఎదుర్కొనగల శక్తి లేనిదానను, పరాధీనరాలను, పైగా నన్ను రక్షించనాథులు అతడు లేకుండా నేను ఏమి చేయగలను? కావున ఓ కపివర లక్ష్మణుడితో వానర సమూహములతో కూడి ఉన్న నా స్వామిని వెంటనే ఇచ్చటకు తీసుకుని రమ్ము. చాలా కాలం నుండి రామవిరహముతో కృషించి ఉన్నదానను శ్రీరాముని తోడుకొని వచ్చి నాకు ఆనందమును కూర్చును. అంతట హనుమంతులు ఇట్లు పలికెను, అమ్మా మంగళస్వరూపిణి, నీ వచనములు సహేతుకములు, మిక్కిలి యుక్తియుక్తములు. అవి స్త్రీ స్వభావమునకును పతివ్రతల నమ్రతకును తగినవి. ఓ పూజ్యురాల, నా వెంట పరచుటకు నీకు సమ్మతము కానిచో శ్రీరాముడు గుర్తింపగల ఏదైనా ఒక ఆనవాళ్ళను దయతో ప్రసాదింపము. ఈ వచనమును విని సీతాదేవి కన్నీరు పెట్టుతూ తలబడుతూ తిన్నగా రాగాసింహముఖలకు వినబడకుండా ఇట్లు వేగను, నా స్వామి గుర్తుగా శ్రేష్టమైన ఈ కథను తెలుపు. చిత్రకూట పర్వతమునకు ఈశాన్య భాగంలో గల ఒక ఉపపర్వత ప్రదేశమున మందాకినీ నది సమీపమున ఒక సిద్ధ ఆశ్రమం ఉన్నది. అందు పూర్వము నేను నీతో తాపసాశ్రమవాసినిగా ఉన్నాను. ఈ కథ జరిగేది ఇంద్రకుమారుడు జయంతుడు నా వాయస్వరూపములు వచ్చి మహోత్సవంలో ఆశపడి నా స్తనముల మధ్య తన ముక్కుతో పుడిచి పదే బాధించగా నేను కోపంతో ఆ వాయసమును అదలించచ్చు సడలిన వడ్డాలను సరిచేసుకున్నాను. జారిపోతున్న వస్త్రమును సరిదిద్దుకుంటుండగా నీవు నన్ను చూసి ఓదార్చితివి. కానీ ఆ వాయసం మాటికి ఎగిరి నన్ను మిక్కిలి బాధించను. నా వక్షస్థలం నుండి స్రవిస్తున్న రక్త బిందువులతో రవగా శ్రీరాముని గాఢనిద్ర నుండి మేల్కొల్పి తిని. అప్పుడు శ్రీరాముడు కోపంతో అటు ఇటు పరికించు రక్తసిక్తములైన వాడి గోళ్లతో నిలిచి ఉన్న ఆ కాకిని చూచి
తన హస్తం నుండి దర్భం తీసుకుని దాన్ని బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి ఆ వాయుస్వంపై ప్రయోగించను. అప్పుడు అది ముల్లోకమును గాలించి తమను రక్షించగల వారిని కనుక తిరిగి వచ్చింది. ఆ శ్రీరామచంద్రునే శరణ పొందిదను. సర్వలోక శరణ్యుడైన ఆ రాఘవుడు నా కాకితో నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రము వృధా కారాదు కనుక ఏమి చేయగలనో తెలుపు అనగా కాకి నీ బ్రహ్మాస్త్రము నా కుడి కంటిని రూపుమాపుగాక అని నుడివాను. అప్పుడు శ్రీరాముడు ఆ వాయుస్వం యొక్క దక్షిణేత్రమును తీసి ఆ వాయుస్వం కూడా ప్రాణాలతో బయటపడింది. అప్పటి నుండి ఆ కాకులన్నీ ఒకే కనుగలవి అయినట్లు ప్రసిద్ధి. ఆ వాయసము శ్రీరామునకు నమస్కరించి దశరథ మహారాజుకు మనసులోనే ప్రణతులు చెల్లించి రాముని నుండి సెలవు వేసుకుని తన ఇంటికి చేరాను. నా కొరకే ఒక కాకి మీద బ్రహ్మాస్త్రమునే ప్రయోగించిన ఓ స్వామి, నన్ను అవతరించిన ఈ రావణుని హతమార్చక ఉపేక్షించడం కారణమే నేను చేసుకున్న పాపము కొద్దిగానో గొప్పగానో ఉండియే తీరును, అందుకు సందేహం లేదు. లేనితో శత్రువులను పరివర్తనందు మిక్క సముద్రై ఉండి వారు నా వైపు తిరిగి చూచట్లేదు. మా దేశ సంపన్నుడు వాయుసుతుడును ఆయన హనుమంతుడును సీతాదేవి కన్నీరు గాచుతూ పలికిన జాలి గొలుపు వచనములను విని ఇట్లు ఆయనను. ఇక్కడితో ఎపిసోడ్ విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం.